సాధారణంగా వెంకయ్య నాయుడు ఎంత సంచలన వ్యాఖ్యలు చేసినా వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయడు. చేయదలుచుకుంటే చురుకులు మాత్రమే అంటిస్తాడు. అటువంటి కాబోయే ఉపరాష్ట్రపతి తాజాగా ఓ మాట జారాడు. దేశంలోనే వాజ్పేయి తర్వాత అద్వానీ, మోదీల కంటే తానే బీజేపీలో సీనియర్ అని వ్యాఖ్యానించాడు. దాంతో అక్కడి నుంచి రచ్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో అంటే 2019లో ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడితే వెంకయ్యనాయుడు ప్రధాని రేసులోకి వస్తాడనే ఉద్దేశంతోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షాలు కలిసి వెంకయ్యను బలవంతంగా ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేశాయనే వార్తలు హల్చల్ చేశాయి. దానిపై వెంకయ్య మాట్లాడుతూ, నేను మోదీకి పోటీనా? నేను కేవలం క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తలు మాత్రమే. నాపై అభిమానంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారో లేక దురాభిప్రాయంతో చేస్తున్నారో తెలియడం లేదన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, జీవితంలోకి పైకి రావడానికి క్రమశిక్షణ ఎంతో ముఖ్యం. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో అమ్మమ్మ వద్ద పెరిగాను. నా కూతురికి చెందిన ట్రస్టుకు ఏనాడు ప్రభుత్వ విరాళాలు, విదేశీ విరాళాలు తీసుకోలేదు. నా కుమారుడు, అల్లుడు వ్యాపారంలో కూడా నేనెప్పుడూ జోక్యం చేసుకోలేదు. కానీ ఇప్పుడు కేసీఆర్ తన కుమారుడి కంపెనీ కోసం తమకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించారన్న వ్యాఖ్యలు వింటుంటే బాధగా ఉంది. ఒకప్పుడు రాజకీయాల్లో సహజమైన విమర్శలు వస్తే గట్టిగా చీల్చి చెండాడేవాడిని. కానీ ఉపరాష్ట్రపతి అయితే మాత్రం నాకు ఆ అదృష్టం ఉండదు. ఎన్ని ఆరోపణలు, విమర్శలు వచ్చినా మౌనంగా ఉండాల్సిందే. ఇక తనను తల్లి కన్నా ప్రేమించి ఇంతటి వాడిని చేసిన పార్టీ ఆఫీస్కి ఇక నేను రాకూడదనే విషయం తలుచుకుంటేనే మనసంతా బాధగా ఉంది. ఇక దీర్ఘకాలిక సంతోషాల కోసం తాత్కాలిక కష్టాలను పడాల్సిందే. నోట్ల రద్దు, జీఎస్టీ వంటివి అలాంటివే. ఇక నేను మోదీని రెండోసారి ప్రధానిని చేయడంలో కీలకంగా ఉండాలని భావించాను. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. ప్రపంచానికి భారతదేశం శక్తిని చాటి చెప్పే వ్యక్తి మోడీ. ఇక నేను చంద్రబాబు నాయుడిని ఎంతో ఇష్టపడతాను. కారణం, ఆయన ఎప్పుడూ అభివృద్ధి కోసమే కష్టపడుతూ ఆలోచిస్తూ ఉంటాడు. మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఇక నాడు ఎన్డీఏ నుంచి చంద్రబాబు నాయుడు బయటకు వెళ్లిపోయాడు, మరలా వచ్చాడు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కూడా అంతే. విమర్శలు చేసినంత మాత్రాన జీవితాంతం దూరంగా పెట్టమంటే వీలు కాదు. ఇక పార్టీకి రాజీనామా చేస్తున్నప్పుడు ఉద్వేగానికి లోనై ఏడ్చేశారు. అరుణ్ జైట్లీ, అనంత్ కుమార్లు సముదాయించారు. ఇక మోడీ కూడా ఖిన్నుడయ్యారు అని చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.